తెలియదు గురుత్వమున్ విరివి తండ్రిని తంబు నుండి తీసి నీకని ఎరణం బొసంగుటను కల్గిన నీదుని తంబ భారమే ఘనధర భారమున్ గెలిచె కప్పి విశాలత నొప్పి హైమ నీ జనకుని కీర్తి పెంపయను చక్కగా నీవు వెలుంగుచుండుటన్. ఓ గిరిజ, పర్వతరాజగు నీ తండ్రి హిమవంతుడు బరువును విశాలత్వమును తనకు చెందిన కొండనడుమయందుగల చదునైన ప్రదేశము నుండి వేరు చేసి తీసి కూతురునకు తండ్రి ఇచ్చు స్త్రీధనము రూపముగా సమర్పించెను. ఇందువలననే నీ యొక్క కనబడుచున్న పిరుదుల యొక్క అతిశయము గొప్పగా బరువు గలదియు విశాలము అయినదియు సమస్తమైన భూమిని ఆచ్ఛాదించుచున్నది, అనగా కప్పుచున్నది, చులకన చేయుచున్నది, అనగా తనకంటే తక్కువ చేయుచున్నది కూడా. గిరిజా సన్నుత యో విధిజ్ఞ జయ సంకేతమ్మ నీయూరువుల్ కరితొండమ్ముల నవ్య దివ్య కదళీ కాండములన్ గెల్చునే పరమేశానుని సత్ప్రదక్షిణ విధిన్ ప్రార్థించుటన్ జానువుల్ కరికుంభమ్ముల బించియుండే కన సంకాసం మెలేదీశ్వరీ. ఓ హిమగిరిపుత్రి, వేదార్థ విధినెరిగి అనుష్ఠించే రాణి, నీ ఊరువులు అందంలో గజరాజుల తొండములను బంగారు అరటి స్తంభాల సముదాయములను ధిక్కరించుచున్నవి. నీ రెండు ఊరువుల చేత జయించి శోభనములై వర్తులములు కలిగినవి భర్త అయిన పరమేశ్వరుడికి మొక్కటం చేత గట్టిపడినవి అయిన నీ జానువులు దిగ్గజాల కుంభస్థలముల జంటలను కూడా జయించి ప్రకాశించుచున్నాయి. ఈ బ్రహ్మాండమే అమ్మ స్వరూపమైనప్పుడు సృష్టిలోని ఏ శరీరం ఆమె సౌందర్యంతో తులతూగగలదు? తులతూగలేదు అని భావం. మదనుడు శంభునిన్ గెలువ మాతరు తా శర పంచకంబునే పదిగా నొనర్పనెంచి తమ పాదపు వ్రేళ్లను పిక్కలన్ దగన్ మది శరపాళిగా దొనగ మన్నన చేసే నఖాళి ముల్కులా పదునుగా చేయబడ్డ సురపాళి కిరీటపు కెంపులే కనన్. ఓ హిమగిరి సుత, మన్మధుడు రుద్రుణ్ణి ఓడించటానికి తన 5 బాణాలు చాలవని వాటిని 10 బాణాలు చేసుకోనెంచి నీ పిక్కలను అమ్ముల పొదులుగాను కాలివ్రేళ్లను బాణాలుగాను నఖాగ్రాలను బాణాల కొనలందు పదును పెట్టి ఉంచిన ఉక్కు ముక్కలుగాను గావించుకొనుచున్నాడు. నమస్కరిస్తున్న దేవతల కిరీటాల్లోని మణులనే ఒరపిడి రాళ్లచే నఖాగ్రాలనే ములుకులు పదును పెట్టబడినవి. ఏ నీ పాదజలంబులాయను హరుండే తాల్చునా గంగగా ఏ నీ పాదపు కాంతి గొల్పు ననగుంటే దాల్చు చూడామణిన్నే నీ పాదములన్ ధరించు శృతులున్ జయంబుతో నెప్పుడున్నా నీ పాదములుంచునాదు తలపైన నమ్మ కృపన్ నిత్యమున్. ఓ లోకమాత, ఏ నీ చరణాలకు శివుడి జటాజూటంలో నర్తించే గంగ పాదప్రక్షాళన జలం అవుతుందో, ఏ నీ చరణలత్తుక రసంపు కాంతికెంజాయలు శ్రీ మహావిష్ణువు మణిమయ కిరీటానికి వెలుగును ఆపాదిస్తున్నాయో, శృతుల శిరస్సులైన ఉపనిషత్తులు ఏ నీ పదాలను సిగపువ్వుగా ధరిస్తున్నావో, ఓ మాత, కృపతో కూడిన చిత్తంగల దానమైన నీవు ఆ నీ చరణాలను నా శిరస్సు మీద కూడా ఉంచు.
నయనానందకరంబుగా వెలుగు గణ్యంబైన పారాణితో జయకంకేళికి తాకుటెంచి హరుడీర్షన్ బొంది యా పాదముల్ ప్రియమొప్పందగులంగ గోరుదనకున్ శ్రీదేవి నీ పాదముల్ జయదంబై కృపజూడ నన్ను గొలుతున్ జకంగనే భక్తితో. ఓ భగవతి, లత్తుక రసంచే తడిసి కెంపుగొన్నదే చూచువారి కనుదమ్ములకు మిగుల సొంపు నింపు ఒలిపేదై చక్కగా వెలుగొందుతున్న నీ పాదద్వయానికి నమస్కరించుచున్నాను. పశుపతి అయిన శివుడు ఏ నీ పాదపద్మ తాడనాన్ని కోరుతూ ఆ తాడన భాగ్యానికి నోచుకునే అలరుల తోటలోని అశోక వృక్షాన్ని గాంచి దానిపై అసూయపడుతున్నాడో అట్టి నీ చరణాల విందాలకు నమస్కరించుచున్నాను. Thank you for watching. Don't forget to subscribe, like, share, and comment.